దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాలను వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వైఈఎం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు మీ స్నేహితులకు పరిచయం చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతేకాదు మరి ఈ యొక్క పరిచర్య కొరకై అనుదినం మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా మీరు సహాయం సపోర్టు అందించాలనుకుంటే ఈ యొక్క ఛానల్లో మాకున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రం. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ వందనాలు. మరి ప్రతిరోజు మీకోసం మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కోసం పరిచర్యల కోసం ప్రార్థన చేయండి. మారు మనసు అనే అంశం మీద మనం ఎన్నో వాక్యాలను ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా మరొక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి చాలు. మనం చదువుకున్న ఈ వాక్యములో నుండి ఈ ప్రకటన గ్రంథములో 7 సంఘాలను గురించిన ప్రస్తావన తెలియపరుస్తున్నట్లుగా యోహాను దర్శనములో చూసి, ఈ 7 సంఘాలలో మొదటి సంఘం ఎఫెసీ సంఘం. ఈ ఎఫెసీ సంఘానికి దూత రాస్తున్న మాటలు, ఎఫెసీ సంఘాన్ని గురించిన ఆ ప్రస్తావన ఈ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఈ 2వ అధ్యాయంలో ఈ 2వ అధ్యాయం ఎఫెసీ సంఘము ఎలా ఉన్నదో చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తూ 5వ అధ్యాయం 5వ వచనంలోకి వచ్చేటప్పటికి నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకోమంటుంది. ఈరోజు ఎఫెసీ సంఘానికే ఆనాడు యోహాను దర్శనము ద్వారా చూసిన ఈ మాటలను ఇక్కడ తెలియపరిస్తే, ఈరోజు సంఘములో జీవిస్తున్న విశ్వాసి, సంఘములో జీవితమును కొనసాగిస్తున్న బిడ్డలు ఎవరైనా సరే, మనం ఏ స్థితిలో పడిపోతున్నామో, మనం ఏ స్థితిలో దేవుని నుండి తొలగిపోతున్నామో అలాంటి స్థితిని మనకి ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఏ స్థితిలో ఉండి దేవునికి లోబడకుండా జీవిస్తున్నామా, లేకపోతే దేవునికి ఇష్టమైన జీవితాన్ని కొనసాగిస్తున్నామా లేదనేది ఇది మనకు ఒక హెచ్చరిక పాఠంగా ఉంటుంది. అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరించినట్లే దేవుడు ఈరోజు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో పడిపోయామో అది జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు మారు మనసు పొందితే సరే అవకాశం ఇస్తున్నాడు. మరొక అవకాశాన్ని కల్పిస్తున్నాడు. నువ్వు ముందు మారావు, ముందు వాక్యానికి లోబడ్డావు, ముందు దేవుణ్ణి వెంబడిస్తున్నావు. కానీ కొన్ని శోధనలో లేకపోతే కొన్ని లోకానుసారమైన ఉద్దేశాలను బట్టి మనం తొలగిపోయామనుకో, అవి మరలా దిద్దుకోవటానికి ఇది అవకాశం. అందుకని నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ పడిపోయిన వ్యక్తివి నువ్వు మరలా ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియను నువ్వు చేయము. మొదటి క్రియ అంటే మొట్టమొదటిగా మారు మనసు పొందినప్పుడు నువ్వు ఎలాగ దేవునిలో ఆత్మీయంగా ఎదిగావో, మొట్టమొదట మారు మనసు పొందిన వ్యక్తి నువ్వు ఎలాగ దేవునిలో ప్రార్థనలో గడిపావో ఆ స్థితిని మరలా నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ మొదటి క్రియను నువ్వు చెయ్యి అంటున్నాడు. చాలామంది మారు మనసు పొందిన క్రొత్తల్లోనండి మందిరానికి టయానికి క్రమంగా వస్తారు. మారు మనసును పొందిన క్రొత్తల్లో ప్రతి ఆదివారం ఆరాధన క్రమంగా వస్తారు. మారు మనసును పొందిన క్రొత్తల్లో పరిచర్య భారంతో చేస్తారు. మారు మనసును పొందిన క్రొత్తల్లో దేవునిని ఎంతగా ప్రేమిస్తారంటే ఇంకా అంతగా దేవుని హత్తుకొని జీవించినట్లుగా కొనసాగిస్తారు. కొంతకాలం రాను 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 ఒక సంవత్సరము, ఒక 6-7 నెలలు అయిపోవటంతో వీళ్ళు
మారు మనసును పొందింది గుర్తుపెట్టుకోరు, బాప్తిసం పొందింది గుర్తుపెట్టుకోరు, దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతున్నానని గుర్తుపెట్టుకోరు. ఇవన్నీ ఎటుపోతే తెలీదు. మరల లోకంలో తిరిగి, లోక ఆలోచనలో తిరిగి, తర్వాత లోక ఉద్దేశాల్లో నలిగిపోతూ ప్రార్థన మానుకుంటారు, సంఘ ఆరాధనలు మానుకుంటారు, దేవుని స్తుతించడం మానుకుంటారు, దేవుని ప్రార్థించడం మానుకుంటారు. ఎప్పుడైనా మేము ఏందమ్మా నిన్న ఆదివారం ఆరాధనలో పాల్గొనలేదంటే, పాస్టర్ గారు ఇంపార్టెంట్ పని ఉండి రాలేకపోయాను అంటే, ఇప్పుడు ఏ స్థితికి వెళ్ళింది ఈ వ్యక్తి అంటే, ఇంపార్టెంట్ పనులకి ప్రాధాన్యతనిచ్చింది కానీ దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వాల. అంటే ఇప్పుడు ఈమె తొలగిపోయిందంట, వాక్యంలో ఉందంటారా? తొలగిపోయింది కదా. అందుకని ఈ వాక్యం మనకు కూడా హెచ్చరిక చేస్తుంది. నువ్వు ఏ స్థితిలో పడిపోతే అది జ్ఞాపకం చేసుకొని మరలా ఆ మొదటి క్రియ చెయ్యి. మొదట ఎంత ఆసక్తి చూపావో, మొదటి ఎంత ప్రార్థన చేసావో, మొదటి ఎంత దేవునిలో ఆత్మీయంగా ఉండావో, ఆ మొదటి అనుభవంలో నువ్వు అలాగా మరలా చేసినట్లయితే సరే. లేకపోతే నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని నుండి తొలగిస్తానని దేవుడు చెప్తున్నాడు. అందుకని ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మారు మనసు పొందిన నీవు దేవునికి మొదట ఎంత ఆత్మీయత కలిగి ప్రార్థనలో దేవునిలో ఉండవో అదే స్థితిని నువ్వు దేవుని రాకట వరకు కొనసాగించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.